ప్రయోజనకరమైనవా? ప్రీతికరమైనవా? ఇలాంటి రోజులు మాకు ఉండాలని అనుకుంటే కాలమేనా ఇది? దేవుని మాట ప్రకారముగా ఇవి చెడ్డ దినములు. ఈరోజు దేవుని గాలి, ఉరుములు, మెరుపులు, వర్షము కూడా కొలిమిగుండ్లలో మోటార్ సైకిళ్ళే కొట్టుకుపోయినాయి. గాలి చేత ఇక్కడ ఉన్నటువంటి మోటార్ సైకిల్ గాలి చేత నెట్టబడింది. ఎంతో ఇబ్బంది, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఇబ్బందులు. మొన్ననే ఒక మీటింగ్కు మేము బత్తలూరు చర్చి ప్రతిష్టకు వెళ్తే ఆ తర్వాత ప్రతిష్ట కార్యక్రమం తర్వాత మా సహోదరుడు వీరవల్లిలో ఉన్నటువంటి పాస్టర్ యేసుపాదం గారు కారులో వెళ్తూ ఉంటే గువ్వల చెరువు అనే స్థలానికి వెళ్ళేసరికి గాలి వర్షం చేత రోడ్డే కనపడక దరిదాపుగా 2 గంటల సేపు అక్కడ ఆగిపోయి పూర్తిగా తగ్గిన తర్వాత వారి ఊరికి వెళ్లాల్సి వచ్చింది, రాయచోటి వైపు. దినములు మంచివి. ఈ దినాలు నీ ప్రయాణాన్ని ఆపు చేస్తాయి, నీ సంతోషాన్ని ఆపు చేస్తాయి, నీ కార్యక్రమాలన్నీ ఆపు చేస్తాయి. పెళ్లిళ్ళు ఆపుతాయి, బర్త్డేలు ఆపుతాయి, గృహ ప్రతిష్టలు ఆపుతాయి, నీ సంతోషకరమైన ఏ దినాలైనా ఆపేస్తాయి. అవి నువ్వు తెలుసుకోవాలి, అది ముఖ్యం. అవి నువ్వు గ్రహించాలి, అది ముఖ్యం. ఇది ఎండాకాలం కాబట్టి, ఇవి తొలకరి కాలం కాబట్టి గాలి వస్తుంది, వర్షం వస్తుందని అనుకోకూడదు. దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పినటువంటి మాటల ప్రకారముగానే జరుగుతున్నవని గమనించాలి. అందుకొరకు ఒక మాట మనం చదువుకుందాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనం, పేజీ నంబర్ 591, పాత నిబంధనలు, యెషయా గ్రంథం 29వ అధ్యాయము 6వ వచనం. మరొకసారి